అందరికీ నమస్కారం. ఈ రోజు విషయం ఏమిటంటే మహా టీవీ మీద హైదరాబాద్ లో బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసి కార్లు పగలగొట్టి విధ్వంసం సృష్టించారని చెప్పి విజువల్స్ చూపిస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉంది. అసలు ఎందుకు జరిగింది విధ్వంసం అని ఒక్క నిమిషం ఆలోచిస్తే ఈ మహా టీవీ అధినేత అయినటువంటి వంశీ గారు ఉన్నారు చూడండి. ఈయన పెద్ద శుద్ధ పూస. వీరే అన్ని చెప్పేస్తుంటారు. ఆంధ్ర విషయాలు చెబుతారు, తెలంగాణ విషయాలు చెబుతారు. జగన్ అలాగంటాడు, చంద్రబాబు గారు మహా గొప్పవారంటారు, చంద్రశేఖరరావు వేస్ట్ అంటాడు, రేవంత్ రెడ్డి గొప్ప అంటాడు. ఇవన్నీ చెబుతా ఉంటే మరి కార్యకర్తలకు మండగా. ఇకపోతే ఏదో సిట్టు దర్యాప్తు జరుగుతుంది, ఫోన్ ట్రాపింగ్ కేసులో అందరినీ విచారిస్తుంటే వీడు డిబేట్స్ పెట్టేసేసి వాడు అలా చేశాడు, వీడిలా చేశాడు, కేసీఆర్ దొంగ, కేటీఆర్ దొంగ, వాళ్ళ కూతురు దొంగ, కార్యకర్తలు దొంగ అంటుంటే మరి రెచ్చగొడితే ఎలాగుంటది? ఇలాగే ఉంటాదిరా వంశీగా. సిగ్గు లజ్జ తెచ్చుకో. ఓసారి గతాన్ని ఒకసారి గుర్తు చేసుకోరా వంశీ. మరి సాక్షి టీవీ మీద దాడి చేశారు ఏలూరులో. ఎవర్రా పచ్చ కార్యకర్తలు? నీ మందరా, నీ పచ్చ మంద కార్యకర్తలందరూ దాడి చేస్తే నువ్వేం చెప్పావురా? వాళ్ళకి తప్పన్నావు. మరి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. కొమ్మినేనికి బెయిల్ వచ్చింది కదరా, విడుదల చేశారు కదా. తప్ప అతను అరెస్ట్ చేయడం. మరి డిబేట్ లో కూర్చున్నాడు ఎవడో వాగాడని చెప్పి నువ్వు డిబేట్ పెట్టిన వాడిని అధినేతల మీద నువ్వు రెచ్చిపోయావు కదరా. గతంలో సాక్షి మీద అయ్యో అని చెప్పి మీలాంటి వాళ్ళు రెచ్చగొడితేనే కదరా, నువ్వు నీ బాబాదేరా చంద్రబాబు గారు మీరందరూ రెచ్చగొడితేనే కదరా సాక్షి ఆఫీస్ మీద దాడులు జరిగింది. ఒక్కసారి గుర్తు చేసుకోరా. నీ వరకు వస్తే ఒక న్యాయము, ఎదుటి వారికైతే ఒక న్యాయమా? సిగ్గు లజ్జ ఉండాలిరా నీకు. నీకు ముందుందిరా ముసళ్ళ పండగని చెబుతున్నారు ప్రజలందరూ. ఒకసారి వాడు ఏమి వాగాడు మహా టీవీ మీద దాడి జరిగిన దాని గురించి వాడి మాటల్లో మనం విందాం. చెప్పరా. ఒక 15 నుంచి 20 మంది గోండాలు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులుగా చెప్పబడుతూ మహా న్యూస్ ఆఫీస్ మీద వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రాడ్లతో అత్యంత క్రూరంగా, అత్యంత హేయంగా, అత్యంత నీచంగా మహిళలని కూడా లేకుండా, మహిళా జర్నలిస్టులని కూడా లేకుండా, మహిళా సిబ్బందిని కూడా లేకుండా వాళ్ళ మీద కూడా దాడి చేసి వాళ్ళని వంశీ ఆడవాళ్ళని కూడా చూడకుండా వచ్చి దాడులు చేశారా? మరి ఇదేంటే అనంతపురంలో సాక్షి ఛానల్ మీద ఆఫీస్ మీద దాడి చేస్తుంటే దీన్ని ఏమంటారా? మరి ఏం మహిళలరా నీ పచ్చబేసరా లుచ్చా? ఓసారి చూసుకోరా. నీకొక నీతి, ఎదుటి వారికి ఒక నీతి కాదురా. మరి అప్పుడేమైందిరా నీ తెలివి? కొమ్మినేని గారు డిబేట్ పెట్టారు, అతనే పెద్ద దొంగ, అతను అరెస్ట్ చేసి లోపల ఇవ్వాలి, తప్పు, అతన్ని ఎవరినో దాచేశాడు, కృష్ణరాజుని దాచేశాడు, ఇంకొకరిని దాచేశాడు, ఆడమ్మ మొగుడు దాచేశాడు అని చెప్పావు కదరా. మరి ఇదేమంటారా? నువ్వు కూర్చొని ఇష్టం వచ్చినట్టు కుక్కలా పేలుతుంటే ఊరుకుంటారా బీఆర్ఎస్ వాళ్ళు కాబట్టి, వైసీపీ వాళ్ళు కాబట్టి ఊరుకున్నారా? నీకు పోయే కాలం దగ్గరికి వచ్చే కూడా పగల కొడతారు, అంతకంటే ఏం లేదు. కానీ ఇకపోతే మరి దీన్ని ఏమంటారో చెప్పరా. మరి నీ ఆఫీస్ మీద దాడి చూసేశారు, ఓ రెచ్చిపోతున్నావు కదరా పిచ్చి కుక్కలాగా. మరి వాళ్ళు ఎప్పుడు అలాగా అనలేదు కదరా, నువ్వు రెచ్చిపోతున్నావు. మరి దీన్నేమంటారో చెప్పరా లుచ్చా వంశీగా. చంపేటువంటి ప్రయత్నానికి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ సభ్యులు కొంతమంది బ్రోకర్ వంశీ నీ మహా టీవీ పగల కొట్టేస్తే నీకు బాధ వచ్చేసింది. మరి సాక్షి ఛానల్ మీద దాడి చేసినప్పుడు అప్పుడేమైందిరా? వాళ్ళకు బాధ కలగదా? అప్పుడేమైందిరా? అప్పుడు నువ్వు చెప్పావు కదా, సమర్థించావు కదా, దాడి చేయటం కరెక్ట్ అన్నావుగా, కొమ్మినేని మాట్లాడడం తప్పన్నావుగా. నువ్వేం వాగావో ఒకసారి విందాముండరా. నమస్కారం. చూస్తున్నాం ఏదైతే అమరావతి విషయంలో, ఆంధ్రప్రదేశ్ విషయంలో మహిళల మీద అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించినటువంటి సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేశారు, కోర్టుకి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా కృష్ణంరాజు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. తప్పు చెయ్యకపోతే కృష్ణంరాజు ఎందుకు పరారీలో ఉన్నాడు? వంశీ నేను కూడా అదే అడుగుతున్నాను రా. నువ్వు తప్పు చెయ్యకపోతే నీ ఛానల్ మీద ఎందుకు దాడి చేశారు? నువ్వు ఏమీ మాట్లాడకపోతే ఊరికే వచ్చి వాళ్ళు దాడి చేయరు కదా. నువ్వు తప్పు చేసి ఉంటావు కాబట్టి వాళ్ళు దాడి చేశారని నేను అనుకుంటున్నాను రా వంశీ. లోఫర్ అసలు అమరావతిలో అటువంటి వాళ్ళు, మహిళలు అటువంటి వాళ్ళన్న వాడెవడు రా? కృష్ణంరాజు అయితే నువ్వేం చెప్తున్నావురా?
కొమ్మినేని శ్రీనివాసరావే అన్నాడని చెప్తున్నావంటే నువ్వు కడుపుకు అన్నం తిన్నావా సిద్ధం తిన్నావరా? ఆయన డిబేట్ లో కూర్చొని డిబేట్ పెడితే కృష్ణంరాజు అన్నవాడురా. నువ్వు మళ్ళా ఏమంటున్నావు? కృష్ణంరాజుని ఎక్కడ దాచేశాడో, మంచం కింద దాచేశాడో, చెడ్డీలో దాచేశాడో, నీ డాష్ లో దాచేశాడని చెబుతుంటే సిగ్గు లజ్జ ఉందారా? నీకు దెబ్బ తగిలితే ఒకటి, ఎదుటి వాడికి దెబ్బ తగిలితే ఒకటి. అందుకే రా ఈ పచ్చ బ్యాచ్. ఒరే నీ బతుకంతా నువ్వు ఆడు ఉన్నాడుగా మూర్తిగాడు, సాంబడు, మీరందరూ ఇదే బతుకురా. వెంకటరమణ వెంకటకీర్తిగాడు మీరందరూ ఇలాగే కొజ్జాల ఇలాగే పచ్చవాగుడు వాగుతా ఉండండి రా పిచ్చి కుక్కల్లాగా. ఎందుకురా రెచ్చిపోతావు? రెచ్చిపోయిన గురించే కదరా పగలగొట్టారు నీది. అతనేమి రెచ్చిపోలే, ఏదో పొరపాటు అతను మాట్లాడితే నువ్వు నీ పెచ్చబాచు నీ బాబు అదే చంద్రబాబు ఒక స్టేట్మెంట్ ఇస్తానే వెంటనే టీడీపీ కార్యకర్తలందరూ వెళ్ళి ఎలా సాక్షి ఆఫీసును దగ్ధం చేశారో కళ్ళెట్టుకొని ఒకసారి చూడరా, రెచ్చిపోకరా. ఒకసారి చూస్తే చూడరా, కళ్ళెట్టుకొని చూడరా. అప్పుడేమైందిరా నీ నోరు? టీడీపీ కార్యకర్తలంతా వెళ్ళి మొత్తము సాక్షి ఆఫీసులన్నీ పగలగొట్టేసి నానా విధ్వంసం సృష్టించి అనేక కోట్ల రూపాయలు నష్టం చేకూరిస్తే అప్పుడు రాని నోరు ఇప్పుడెందుకు పెగులుతుందిరా? మీద తన్నేటప్పటికి బీఆర్ఎస్ కార్యకర్తలు నీకు మంట వచ్చేస్తుందా? అవునా, నీకొచ్చేస్తదిరా మంట. నీ బతుకంతా ఊడిగం చేయటమే కదరా. మీ 3 ఛానళ్లు కుక్కల్లాగా ఊడిగం చేసుకుంటూ బ్రోకర్ల పనులు చేసుకుంటా బతికేదానికంటే ఎందుకురా ఏదైనా బ్రోకర్ పని చేసుకొని బతకండిరా. ఛానళ్ళు ఎందుకురా మూసేసి వెళ్ళిపోరా. ఎందుకురా నీ బతుకు చెడా అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలే కాదు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో నీ యొక్క దాడిని సమర్థించడం లేదురా. అందరూ బాధపడుతున్నారు, అందరూ ఈ దాడి తప్పని చెప్తున్నారు. కానీ నీకు జరిగితేనే నొప్పి, ఎదుటి వారికి జరిగితే నొప్పి కాదని నువ్వు వాగావు కదా గతంలో సాక్షి పేపర్ గురించి, సాక్షి టీవీ ఛానల్ గురించి. దాని గురించి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారా. ఒరే వంశీ, ఇప్పటికైనా సిగ్గు లజ్జ తెచ్చుకొని చెత్త డిబేట్స్ పెట్టకరా. మంచి డిబేట్స్ పెట్టి మంచి పేరు తెచ్చుకో. అంతేకాని చిట్టు ఒక పక్క దర్యాప్తు చేస్తా ఉంటే నువ్వే ఏదో చిట్టు సీఫ్ లాగా ఏదో పెద్ద జడ్జి లాగా నువ్వే జడ్జిమెంట్లు ఇచ్చేస్తే నీ బతికిలాగే ఉంటాదిరా. ఓవర్ యాక్షన్ చేయకురా. జర్నలిజం లా ఉండు, జర్నలిస్ట్ గా ఉండు. అంతేగాని కుక్కలా రెచ్చిపోతే ఎవరికైనా ఇది తప్పదికపోతే ఏమీ అనకపోయినా గాని ఒక్క మాట అన్నారని చెప్పి పచ్చమో సాక్షి మీద పడినప్పుడు పడి ఎంత విధ్వంసం చేస్తే అప్పుడు నీకు కలగని బాధ నీ మహా టీవీకి బొక్కెట్టేటప్పటికి నీకెంత బాధ వచ్చిందిరా. ఇకనైనా సిగ్గు లజ్జ తెచ్చుకొని మర్యాదగా ఉంటావని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే, బాయ్.